పెళ్లి సినిమా వడ్డే నవీన్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అత్తా కోడళ్ళు తల్లి కూతురులాగా ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే కొడుకు తప్పుడు మార్గంలో నడుస్తుంటే కోడలి భవిష్యత్తు కోసం కొడుకునే వదిలేసే అత్తలు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ అంశాన్ని ప్రధానంగా తీసుకొని కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమానే పెళ్లి. ఆగస్టు 8, 1997లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కు క్యూ కట్టారు. ఈరోజు ఈ సినిమాలో నటించిన నటులు ఇప్పుడు ఎలా ఉన్నారు, సినిమా స్టోరీ ఏంటి, సాంగ్స్, ఇంకా ఈ సినిమాకి వచ్చిన అవార్డులు ఏంటి అని ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో నవీన్ గారు బ్యాంక్ మేనేజర్గా హైదరాబాద్కి వస్తారు. అక్కడ ఒక బట్టల షాప్లో పనిచేసే మహేశ్వరిని చూడగానే ప్రేమలో పడతారు. మహేశ్వరిని పెళ్లి చేసుకోవాలని తన ప్రయత్నాలు తాను చేస్తాడు. ఆమె ఉండే ఏరియాలో ఇల్లు రెంట్కి తీసుకొని ఆ కాలనీ పీపుల్స్తో కలిసి తన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆమెకు విషయం చెప్పగా మహేశ్వరి తనకు పెళ్లి అంటేనే ఇష్టం లేదని చెప్తుంది. ఆ తర్వాత ఆమె అత్త జానకమ్మ కూడా పెళ్లి చేసుకోమని తనకు చెప్తే అందుకు మహేశ్వరి అంగీకరించదు. ఎందుకంటే కారణం, గతంలో తన భర్త పెట్టిన చిత్రహింసలే అందుకు కారణం. ఆమె తన భర్త పెట్టే టార్చర్ భరించలేక బ్రాందీ సీసాతో తలపై కొడుతుంది. ఆ తర్వాత అతని నుండి దూరంగా వచ్చి అత్తా కోడళ్ళు తల్లి కూతురులాగా బతుకుతూ ఉంటారు. నవీన్ చూపే ప్రేమకి తన భర్త పృథ్వీ గతంలో చూపించిన నరకాన్ని కంపేర్ చేసుకొని చివరికి నవీన్తో పెళ్లికి మహేశ్వరి ఒప్పుకుంటుంది. కానీ అదే టైంలో తన భర్త పృథ్వీ రావడంతో అత్త సుజాత గారు తన కొడుకుకు విషం ఇచ్చి తాను కూడా ఆ విషం తాగి కోడలి భవిష్యత్తును కాపాడుతుంది. చివరికి నవీన్ని మహేశ్వరిని ఒకటి చేసి కన్ను మూస్తుంది. కోడలిని కన్న కూతురిలా చూసుకునే ప్రతి అత్తకు మా చిత్రం అంకితం అంటూ ఎండ్ కార్డుతో సినిమా ముగుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో నటించిన నటులు ఎలా ఉన్నారో చూద్దాం. నెంబర్ 1 వడ్డే నవీన్. వడ్డే నవీన్ గారు హీరోగా నవీన్ క్యారెక్టర్లో తొలి చూపులని తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేసే క్యారెక్టర్లో నటించారు. ఈ సినిమా వడ్డే నవీన్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. మరి నవీన్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 2 మహేశ్వరి. మహేశ్వరి గారు హీరోయిన్గా మహేశ్వరి క్యారెక్టర్లో నటించారు. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక బ్రాందీ సీసాతో అతని తలపై కొట్టి వాడి నుంచి దూరంగా వచ్చి అతనే తల్లిగా భావించి పెళ్లి అంటేనే అందరూ మగాళ్ళు అలానే ఉంటారేమో అనుకుంటూ ఉండే క్యారెక్టర్లో నటించారు. మరి మహేశ్వరి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3 పృథ్వీ. పృథ్వీ గారు ఈ సినిమాలో విలన్గా పృథ్వీ క్యారెక్టర్లో మహేశ్వరి భర్తగా సుజాత గారి కొడుకుగా భార్యను చిత్రహింసలకు గురి చేసే క్యారెక్టర్లో నటించారు. పృథ్వీ గారికి తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా. మరి పృథ్వీ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 4 సుజాత. సుజాత గారు జానకమ్మ క్యారెక్టర్లో పృథ్వీ గారికి తల్లిగా మహేశ్వరి గారికి అత్తగా నటించారు. క్లైమాక్స్లో సుజాత గారు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అయితే ఏడిపిస్తారు. కోడలి జీవితం బాగుండాలని రాక్షసుడైన కొడుకుకి విషం ఇచ్చి చంపి తాను కూడా చనిపోతుంది. ఈ సీన్లో మాత్రం ఏడిపించేశారు సుజాత గారు. సుజాత గారు 6 ఏప్రిల్ 2011లో మరణించారు. నెంబర్ 5 బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు నమ్మకాల సాంబశివరావుగా అనుమానపు భర్త క్యారెక్టర్లో నటించి కామెడీ పండించారు. మరి బ్రహ్మానందం గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 6 గిరిబాబు. గిరిబాబు గారు మిలిటరీ మేజర్ అంటూ కాల్ని పెద్దగా నటించారు. గిరిబాబు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 7 మల్లికార్జునరావు. మల్లికార్జునరావు సన్యాసి క్యారెక్టర్లో ఈ సినిమాలో నటించారు. మల్లికార్జునరావు గారు 24 జూన్ 2008లో మరణించారు. నెంబర్ 8 జయలలిత. జయలలిత గారు సరళమ్మ క్యారెక్టర్లో హీరో వడ్డే నవీన్ గారికి ఇల్లు రెంట్కి ఇచ్చి ఇంటి ఓనర్ క్యారెక్టర్లో నటించారు. మరి జయలలిత గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 9 కోవే సర్లా. కోవే సర్లా గారు మీనా క్యారెక్టర్లో బ్రహ్మానందం వైఫ్గా నటించారు. మరి కోవే సర్లా గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 10 అనంతబాబు. అనంతబాబు గారు ఈ సినిమాలో డైరెక్టర్ అవ్వాలంటూ డైరెక్టర్ ఛాన్స్ కోసం తిరుగుతూ ఉంటాడు. మరి అనంతబాబు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 11 వై విజయ. వై విజయ గారు మహేశ్వరి గారు పనిచేసే షాప్ ఓనర్ క్యారెక్టర్లో నటించారు.
మరి వై విజయ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.